హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ గౌతమి. సో ఎప్పుడు కూడా కొత్త కొత్త టిప్స్తో మేము ముందుకి వస్తూ ఉంటున్నానే కదా. అయితే ఈ ఏమంటారు ఇప్పటివరకు చేసిన ప్రతి టిప్ కూడా మీకు బాగా యూజ్ అయిందని అనుకుంటున్నాను. అయితే ఈరోజు కూడా ఒక అందమైన అండ్ వెరీ ఈజీ టిప్తో మీ ముందుకైతే రావడం జరిగింది. ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే ఆడవాళ్ళకి అలాగే మగవాళ్ళకి ఈ మధ్య కాలంలోని బాగా ఎక్కువ సమస్య ఫేస్ చేస్తుంది ఏంటి అని అంటే డాండ్రఫ్ అనమాట. ఈ డాండ్రఫ్ వచ్చేసరికి ఏంటంటే చాలా చిరాకుగా ఉంటుంది. కొంతమందికి ఏంటంటే పౌడర్ లాగా రాలుతూ ఉంటుంది, మరికొంతమందికి పెచ్చులాగా వస్తూ ఉంటుంది. అయితే దీనికి మెయిన్ రీజన్ ఏంటి? మనం ఏంటంటే చాలా వరకు ఈ డాండ్రఫ్ పోవడానికి ఏమంటారు డాండ్రఫ్ ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉంటాము, లేకపోతే డిఫరెంట్ షాంపూస్ యూజ్ చేస్తూ ఉంటాం కదా. అయినా సరే మనకి ఏంటంటే ఏమంటారు ఇవన్నీ కూడా టెంపరరీ సొల్యూషన్స్ అనమాట. మనకి అప్పటికి ఒక 1 అవర్ 2 డేస్కి తగ్గిపోతుంది. బట్ మళ్ళీ మనం నెక్స్ట్ వీక్ వచ్చేసరికి ఏంటంటే మళ్ళీ యథాతిథిగా మళ్ళీ ఆ డాండ్రఫ్ అనేది స్టార్ట్ అవడం జరుగుతూ ఉంది. ఈ డాండ్రఫ్ అనేది మనకి ఉండడం వల్ల ఏంటంటే ముఖ్యంగా దురద బాగా పెడుతూ ఉంటుంది. మన తలలోని దురద పెట్టడం, హెయిర్ ఫాల్ అవ్వడం. అయితే ముఖ్యంగా దీనికి గల కారణాలు ఏంటంటారా, ఇప్పుడు మనకి పెరుగుతున్న పొల్యూషన్ అనమాట. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఈ పొల్యూషన్ అనేది చాలా అధికంగా ఉండడం. అండ్ మనకి ఏంటంటే తలస్నానం వచ్చేసరికి కూడా వీక్లీ 2 times చేసుకోవాలి. చాలా వరకు ఏంటంటే చాలా మంది అంటే ఇప్పుడు బిజీ టైంలో ఏంటంటే మనకి తలస్నానం చేయడానికి కూడా చాలా వరకు కొంతమంది ఓపిక ఉండదు. వీక్లీ వన్స్ అంటే వీక్లీ వన్సే, అది కూడా మనకి ఏంటంటే పర్టికులర్గా సండే హాలిడే వచ్చేటప్పుడే చేద్దాము అన్నట్టు ఉంటారు. మరి ఇన్ని రోజులు పేరుకుపోయిన ఆ మురికి మీ తలలోని ఎలా పోతుంది చెప్పండి మీరు ఒక్కసారే చేస్తే? ఆ మురికి లేకపోతే ఆ చెమట అది ఎలా కన్వర్ట్ అవుతుంది, మీకు ఒక డాండ్రఫ్ లాగా కన్వర్ట్ అయిపోతుంది. దీనివల్ల ఏంటంటే మొత్తం హెయిర్ అంతా మళ్ళీ మీరు ఏంటంటే అప్పుడు లైట్ తీసుకుంటారు, జనాల మధ్యలోకి వెళ్ళేసరికి మీకు ఎలా కనిపిస్తూ ఉంటుంది, అది చాలా చిరాగ్గా ఉంటుంది, గోక్కుంటూ ఉంటారు, అదేమో మీ డ్రెస్ మీద పడుతూ ఉంటుంది. ఎలా చెప్పండి, మీరు చిరాగ్గా ఫీల్ అవుతూ ఉంటారు. మరి దీనికి టెంపరరీ సొల్యూషన్స్ కాకుండా పర్మనెంట్ సొల్యూషన్ ఏమైనా ఉందా అని అంటే ఎస్, డెఫినెట్గా పర్మనెంట్ సొల్యూషన్ ఉంది. అది కూడా మన ఇంట్లోనే మనం డైలీ యూజ్ చేసేదే అనమాట. అంటే ఈ మధ్య కాలంలో ఏంటంటే నాకు తెలిసి చాలా వరకు ఈ గ్యాస్ స్టవ్స్ వచ్చేయడం వల్ల గంజి, మీ అందరికి ఐడియా ఉంటుంది కదా, గంజి వాడకం అన్నది బాగా తగ్గిపోయింది. అయితే మన పూర్వకాలం చూసుకుంటే కట్టెల పొయ్యి మీద వండేవారు, అట్టెసరాన్ని పెట్టేవారు. తర్వాత గంజి ఉడికించే అన్నం గంజి తీసేవాళ్ళు. ఇప్పుడు కుక్కర్స్ రావడం వల్ల ఏంటంటే ఆ గంజి ఆ కుక్కర్స్లోనే ఎవాపరేట్ అయిపోయి ఆ లోపలే స్టోర్ అయిపోతుంది అనమాట. కాబట్టి మీకు ఇట్లాంటి ప్రాబ్లమ్ కానీ ఫేస్ చేస్తున్నట్లయితే మీకు తగ్గట్టు ఒక గ్లాస్ బియ్యం అనేది తపెల్లో పెట్టుకోండి, చక్కగా గంజి వచ్చేటట్టు పెట్టుకోండి. గంజిని మీరు తీసుకొని ఒక బౌల్లో వేసుకొని మీకు ఎక్కడైతే డాండ్రఫ్ ఉంటుందో మొత్తం మీకు పెచ్చులుగా ఉంటూ ఉంటుంది కదా, ఒకవేళ మీకు పెచ్చులుగా ఉందనుకోండి కొంచెం 2 to 3 times వీక్లీ పెట్టుకోండి. లేదు నార్మల్గానే ఉంది అంటే వీళ్ళతో కంపేర్ చేసుకుంటే మీకు కొంచెం లైట్గా ఉంది అనుకుంటే వీక్లీ వన్స్ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. అయితే ఆ యొక్క గంజి ఏదైతే ఉంటుందో దాన్ని చక్కగా మీరు ఈ పాయి ఉంటుంది కదా మొత్తం హెయిర్ ప్రతిదీ తీసి ఈ రూట్స్ దగ్గర నుంచి కూడా ఈ గంజి అనేది అప్లై చేయండి. గంజి కూడా ఏంటంటే మరీ నీరులాగా వద్దండి, కొంచెం పల్చగా చిక్కగా ఉండాలన్నమాట. మనకి చేతికి ఇలా తీస్తే చక్కగా అంటుతుంది. సో దాన్ని ఏంటంటే చక్కగా రాసుకోండి, రాసి గోకాలన్నమాట. మీరు ఆ గోకడం వల్ల ఏంటంటే ఈ లోపల నుంచి పేరుకుపోయిన చుండ్రు అన్నది బయటపడుతుంది. ఇంకోటి ఈ బియ్యపు ఉడికిన అన్నం నుంచి వచ్చిన నీరు ఏదైతే ఉందో ఇది మన హెయిర్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. హెయిర్ స్మూత్నింగ్ కానీ, లేకపోతే హెయిర్ గ్రోత్కి కానీ, లేకపోతే డాండ్రఫ్ రిలీఫ్కి కానీ ఇలాగ మల్టిపుల్గా మనకి ఏంటంటే యూజ్ అవుతుంది అనమాట. అయితే ఈ గంజి పెట్టుకొని స్నానానికి వెళ్ళే ముందు ఒక 30 to 40 minutes బాగా ఆరనివ్వాలి జుట్టు. ఆరిన తర్వాత చక్కగా మీరు వెళ్ళి మీకు నచ్చిన షాంపూని పెట్టుకోండి. నేనైతే ఒక షాంపూని బాగా ప్రమోట్ చేస్తాను, అంటే ఇది మళ్ళీ పెయిడ్ అని కూడా అనుకోవద్దు. నేను వాడడం బట్టి లేకపోతే నా ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళకి చెప్పడం వల్ల ఏంటంటే మంచి రిజల్ట్స్ అనేది మనకు వస్తూ ఉంటుంది. మీ అందరికీ డాండ్రఫ్ హెడ్ అండ్ షోల్డర్ మింట్ ఐడియా ఉందా? హెడ్ అండ్ షోల్డర్ మింట్తోని కానీ మీరు హెడ్ బాత్ చేసుకున్నట్లయితే మీకు చక్కగా డాండ్రఫ్ రిలీఫ్ ఉంటుంది. సో ఎక్కువ డాండ్రఫ్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వాళ్ళు వీక్లీ 2 times అయినా 3 times అయినా సరే యూజ్ చేయండి. మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. గంజి చాలా మంచిది మీ హెయిర్కి, ఇంతకుముందు నేను మీకు చెప్పినట్లు. సో మంచి రిజల్ట్ అనేవి మీరు ఏమంటారు ఫేస్ చేస్తారనమాట. అండ్ ఇది ఏంటంటే మీకు పర్మనెంట్ సొల్యూషన్. సో మళ్ళీ మీకు టెంపరరీగా రావడం, లేకపోతే ఒక 1 week తగ్గిపోయిన తర్వాత మళ్ళీ మీకు డాండ్రఫ్ కనిపించడం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. చక్కగా మీరు దీన్ని కానీ యూజ్ చేసినట్టయితే మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. సో ఈ టిప్ మీకు బాగా నచ్చిందనే అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ లిస్ట్లో కానీ, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా ఇలాంటి డాండ్రఫ్ ప్రాబ్లంతో కానీ ఫేస్ చేస్తున్నట్లయితే వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి టుడే టుమారో ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.